హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ 92 నార్త్లో సౌత్ అమ్మాయి. నేను మీ అంజు శైలేష్. ఈరోజు అయితే ఇలా మామిడికాయలతో ఆవకాయ పెట్టుకోవడం అనేది ఈ వేసవికాలంలో అందరూ చేస్తారు కదండి. కానీ ఆవకాయ పెట్టే ఫెసిలిటీ అది ఇప్పుడు లేదు. వెంటనే పిల్లలకి కావాలనుకుంటే ఇలా అయితే చేసి పెడితే ఆవకాయ తిన్నట్టుగానే ఉంటుందన్నమాట. దాని గురించి అనేసి ఇలా ముందుగా ఇలా ఆవపెట్టిన మాగాయ పచ్చడి, అంటే అందరూ ఆవపెట్టి అయితే చేయరండి. మాగాయ పచ్చడి చాలా వరకు ఊరబెట్టి చేస్తారు కదా. కానీ క్యాటరింగ్లో అంటే మనం భోజనాలు అది కొంచెం ఎక్కువ ఆంధ్ర సైడ్లో క్యాటరింగ్ భోజనాల్లో ఈ పచ్చడి అయితే ఫేమస్ ఉంటుందండి. అయితే అలా ఆ టేస్ట్ వచ్చేలాగా మామిడికాయ అంటే ఆవకాయ పచ్చడి ఆ టేస్ట్ వచ్చేలాగా అనేసి చేస్తున్నాను. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా ఇలా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అంతా ఉంది కదండి. ఆ మామిడికాయ తురుములో మనకి సరిపడినంత ఉప్పు, అంటే నేను ఒక 4 కప్పుల వరకు వచ్చింది కాబట్టి ఒక 2-3 స్పూన్లు ఉప్పు వేసాను. ఆ తర్వాత దానికి డబల్ కారం వేసుకోవాలండి, ఎందుకంటే ఉప్పుకి మించిన కారం ఉండాలి, లేకపోతే పచ్చడి అనేది బాగోదు. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అంటే మీ కారం ఉప్పు తినేదాన్ని బట్టి ఆ టేస్ట్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మామూలుగా ఇదైతే నిలవ ఉండే పచ్చడి అయితే కాదు కాబట్టి ఒక 10 రోజుల నుంచి 15 రోజుల వరకు అయితే ఉంటుందండి. మళ్ళీ ఎక్కువ మనం చేసుకోవాలి అనుకుంటే వీటిల్లో ఏదేది మీరు స్కిప్ చేయాలంటే ఇలా తురిమిన వెంటనే మనం చేసేయకుండా అది ఊరపెట్టి ఎండలో పెట్టి ఒక వారం రోజుల పాటు లేదా ఒక 5 రోజుల పాటు, బాగా ఎండ ఉంటే 3 రోజులు సరిపోతుంది అనమాట. అలా ఎండలో పెట్టిన తర్వాత మనం పోపు వేసుకునేటప్పుడు శనగపప్పు వేసుకోకుండా ఉండాలి, అప్పుడు నిలవ ఉంటుంది అనమాట. అది మాగాయ పచ్చడి అంతా చేసేది ప్రాసెస్ వేరే ఉంటుందండి. ఇదైతే ఇలా ఒక 3/4 కప్పు వరకు కూడా ఆవాలు తీసుకున్నాను అనమాట. అంటే 1 కప్పుకి 1 స్పూన్ వచ్చేలాగా, నేను పెద్ద స్పూన్తో తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు చెప్పాను. సేమ్ అంతే క్వాంటిటీలో మనం అంటే కారం వేస్తాం అన్నమాట. కారం ఎంత వేసామో అంతే వస్తుందండి, ఇది కూడా కొలిస్తే ఖచ్చితంగాను. అయితే ఇలా కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు కూడా వేసి వేపాను కదా. బాగా వేగిన తర్వాత అవి పొడి చేసేసి ఇలా మనం కలిపి పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడి అంతా ఉంది కదండి, దాంట్లోనే ఇది కూడా వేసేసి ఈ పోపు కోసం అయితే ఆయిల్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇలా ఎల్లుల్లిపాయలు కూడా మీకు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం అంటే ఎక్కువ వేయాలంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించే వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, ఇంగువ. ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది పచ్చడి. ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసాం కదా. తర్వాత నేను సరిపోతుందో లేదో చూసి అప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మనం. నేనైతే సరిపోతుందని అనుకుంటున్నాను. చూడండి, వేసాం కదా. అవి వేగిన తర్వాత వేసుకోవాలి. వేసుకుని కలుపుకొని నార్మల్ మనం ఎలా పచ్చడి రోటి పచ్చళ్ళు అవి ఎలా సర్వ్ చేసుకుంటాం అలా వెంటనే తిన్నా బాగానే ఉంటుందండి. ఒక రోజు తర్వాత తిన్నా సరే బాగానే ఉంటుంది. ఇక ఈ పచ్చడి చూసిన వెంటనే అయితే పిల్లలు ఆగరు కదండి, అందుకనేసి వెంటనే అయితే వాళ్ళు కావాలంటే నేనైతే ఇలా వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసి కలిపేసి పెట్టేశాను. దాంతోపాటు పిల్లలకి మనం ఎప్పుడూ కూడా ఈ వేసవికాలంలో ఇలా మనం పచ్చళ్ళు అయితే ఈ సీజన్ బట్టి చేస్తాం కాబట్టి వేడి కదా పెట్టకూడదు అంటారు. అలాగేమీ కాదండి, దాన్ని తగ్గట్టుగానే మజ్జిగ లాంటివి చల్లదనాన్ని ఇచ్చేవి ఏవైనా సరే వాళ్ళకి ఇస్తూ ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఏ సీజన్లో వచ్చే పళ్ళు ఆ సీజన్లో తినడం, అలాగే ఆ సీజన్లో చేసే వంటకాలే కాదు ఏదైనా సరే మిస్ అవ్వకుండా అన్నిటినీ పిల్లలకి టేస్ట్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అయితే వీటితో పాటు చెప్తున్నాను కదండి, పెరుగు లాంటివి, మజ్జిగ అంటే ఎక్కువ చల్లదాన్ని ఇచ్చేవి ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే వాళ్ళకి ఇలాంటివి పెట్టినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మా చిన్న పాప అయితే మాత్రం తనకి పూర్తిగా అంతా కావాలి ప్లేట్ అనేసి ముఖం అని పెట్టుకుని ఉందన్నమాట. అందుకోసం అనేసి విడిగా తనకి కలిపేసి పూర్తిగా ఒక కటోరీలో ఇచ్చామంటే ఇస్తున్నాను దానికి. అది కొంచెం స్పెషల్ మాట. ఇలా మీ ఇంట్లో కూడా ఇలాంటి స్పెషల్గా కోరుకునే పిల్లలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం పెడుతున్నప్పుడు లేదు నాకు స్పెషల్గా కావాలని అల్లరి చేస్తూ ఉంటారు చూసారా, అలాంటి పిల్లలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.